హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో. నా పేరు కాదర్ భాష. ఫ్రెండ్స్, ఇవాళ మనం కంటిన్యూగా లాస్ట్ 3 days నుంచి అన్ని నాన్ స్టాప్ ఆఫర్స్ అయితే మనము చెప్తూనే ఉన్నాం. సో అందులో భాగంగానే మనకు ఇవాళ మనం డిష్ టీవీకి సంబంధించినటువంటి ఆఫర్ అనేది మనకు హోల్సేల్ లో పెట్టడం జరిగింది. సో ఈ ఆఫర్ లో మనకు బాక్స్ ఏ మోడల్ ఉన్నాయి అవి ఒకసారి బాక్స్ అనేది అన్బాక్సింగ్ చేసి అలాగే స్కీమ్ ఏది ఉన్నది ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ పై క్లిక్ చేసి ఆల్ అనే దానిపైన ట్యాప్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా ముందే మీరు తెలుసుకోవచ్చు. మన ఛానల్లోని మరిన్ని వీడియోస్ చూడడానికై www.youtube.com/kadrabhasha.dth అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు మరిన్ని వీడియోస్ చూడవచ్చు. ఫ్రెండ్స్, మన దగ్గర ఇవాళ మనం వీడియోలో చెక్ చేసుకున్నట్టయితే డిష్ టీవీకి సంబంధించి హెచ్డి సెటప్ బాక్స్, వాటితో పాటు హెచ్డి ప్యాకేజ్. ఇందులో మనకు హెచ్డి ప్యాకేజ్, హెచ్డి సెటప్ బాక్స్ ఉన్నటువంటి బాక్స్ ముందుగా మనం అన్బాక్సింగ్ అనేది చేద్దాం. సో బాక్స్ మోడల్ విషయానికి వచ్చినట్టయితే 7000, ఓకేనా. సో ఈ యొక్క మోడల్ మనము దీని గురించి బాక్స్ అన్బాక్సింగ్ గతంలో కూడా చేశాము. బట్ ఇప్పుడు ఎవరైనా కూడా కొత్తగా చూస్తున్న వారి కోసం అనేది ఒక షార్ట్ లో మనం ఈ అన్బాక్సింగ్ అని చేసేసి తర్వాత మనం ఈ యొక్క ఆఫర్ స్కీమ్స్ ఏంటి అనేది డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మోడల్ నెంబర్ చెక్ చేసుకున్నట్టయితే D7000 హెచ్డి అని చెప్పేసి సెటప్ బాక్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇది కూడా మనకు చాలా లిమిట్ స్టాక్ లో ఉన్నది. సో కాబట్టి వెంటనే ఆఫర్ చూసిన వెంటనే తర్వాత మీరు వీడియో అయిపోయిన వెంటనే మన యొక్క ఫార్మాట్ ద్వారా ప్రైస్ లిస్ట్ అనేది చెక్ చేసుకుని మీరు వెంటనే కావాల్సిన వారు బుక్ చేసుకోండి. తర్వాత స్టాక్ అయిపోయిన తర్వాత కావాలనే వారికి దొరకదు. సో ముందుగానే చెప్తున్నాను. సో ఇప్పుడు బాక్స్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో ఏ ఫీచర్స్ ఉంటాయని చెప్పేసి మనము తెలుసుకుందాం. సో బాక్స్ అనేది ముందుగా ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉండడం జరుగుతుంది బాక్స్ సెటప్ బాక్స్ లో. ఇందులో ఆడియో వీడియో కేబుల్ ప్లస్ మనకు 3.5mm జాక్ అనేది ఒక సైడ్ ఉంటుంది. ఇందులో HDMI కేబుల్ అయితే లేదు. సో HDMI కేబుల్ కావాలనుకునే వారికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మీరు HDMI కావాలంటే తీసుకోవచ్చు. సో కంపెనీ నుంచి అయితే ఓన్లీ ఈ కేబుల్ మాత్రమే రావడం జరిగింది. సో కాబట్టి ఈ కేబుల్ మాత్రమే చెప్తున్నాం. తర్వాత వచ్చేసి ఇక రిమోట్ విషయానికి వచ్చినట్టయితే మనకు ప్రివియస్ ఉన్నటువంటి మోడల్ రిమోట్ ఉంటుంది. కాకపోతే ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూనివర్సల్ కు సంబంధించినటువంటి రిమోట్ అన్నమాట. సో ఈ యొక్క యూనివర్సల్ రిమోట్ ద్వారా టీవీని కూడా మనం డైరెక్ట్ గా ఆపరేట్ చేయవచ్చు. గతంలో 5004 కి సంబంధించి లేదా 4004 సంబంధించి చెక్ చేసుకున్నట్టయితే సేమ్ యాస్టేజ్ గా ఉంటుంది. బట్ అందులో అయితే యూనివర్సల్ రిమోట్ అయితే ఉండదు. సో ఈ యూనివర్సల్ రిమోట్ దొరకడం అయితే కొంచెం కష్టం మార్కెట్ లో. సో దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మోడల్ కి మాత్రమే ఈ యొక్క రిమోట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు ఒక ప్లస్ పాయింట్. తర్వాత సెటప్ బాక్స్ ను చెక్ చేద్దాం. సో సెటప్ బాక్స్ ను మనం చూసినట్టయితే సో ఫ్రంట్ లో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మోడల్ నెంబర్ 7000 హెచ్డి ఉంటుంది. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ సంబంధించి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక్కడ అలాగే మనము పవర్ కనెక్ట్ చేయగానే పవర్ LED అనేది మనకు లైట్ వెలగడం జరుగుతుంది. తర్వాత మనము సైడ్ లో చూసుకున్నట్టయితే అటు సైడ్ ఇటు సైడ్ ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు. తర్వాత బ్యాక్ లో మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు 12V DC అడాప్టర్ కనెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే యాంటీనా కేబుల్ ను మనము ఇన్సర్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే USB ఇన్సర్ట్ చేయడానికి అంటే రికార్డింగ్ చేసుకోవడానికి కానీ లేదా ఇంకా వేరే డివైస్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ మనం చూసినట్టయితే SPDIF అంటే ఇది ఆప్టికల్ కు సంబంధించి ఆడియోకు సంబంధించినటువంటి అవుట్పుట్. సో ఇది మీకు ఎక్కువగా మనకు క్వాలిటీ ఆడియోలో కావాలనుకునే వారు ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ AV అవుట్పుట్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే నార్మల్ గా ఇక్కడ AV అవుట్పుట్ CRT టీవీకి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే డైరెక్ట్ మనం HDMI LED టీవీలకు కనెక్ట్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఏదైనా కూడా ఒక ఆప్షన్ మనము యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ సెన్సార్ కు సంబంధించి IR ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి IR ఇన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉంటాయి. అలాగే మనకు 5004 కి సంబంధించి అయితే ఈ అడిషనల్ ఫీచర్స్ అయితే ఉండవు. సో దాంట్లో ఏంటంటే మనకు ఎక్స్ట్రా రీసెట్ కు సంబంధించినటువంటి బటన్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకు ఆ బటన్ అయితే ఉండదు. కాకపోతే మనకు డైరెక్ట్ గా ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించి ట్రిక్ అయితే మనం చెప్పడం జరిగింది గత వీడియోస్ లో కూడా. బాక్స్ కు సంబంధించి ఫీచర్స్ దీని యొక్క ఆప్షన్స్ మీరు తెలుసుకుందాం. సో తర్వాత ఇక్కడ మనము బాక్స్ లో చెక్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పవర్ అడాప్టర్ ఒకటి, ఆ తర్వాత రిమోట్ కు సంబంధించిన బ్యాటరీస్.
మనం ఇందాక బాక్స్కు సంబంధించి అన్బాక్సింగ్ అయితే చూసేసాము. ఇక మనము ఆఫర్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం. ఈ ఆఫర్లో మనము ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో నార్మల్గా మనం రీఛార్జ్ అయితే చేస్తూ ఉంటాము. ఎంత మినిమం మనకు ఇప్పుడు డిష్ టీవీలో 277 రూపాయలు అయితే మినిమం రీఛార్జ్ అయితే అవ్వడం జరిగింది. ఇందులో మనకు స్పెషల్ స్కీమ్ కింద ఓన్లీ 6 మంత్స్ ఆఫర్ కింద మనము రీఛార్జ్ చేసుకోవాలన్నా కూడా 1397 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు 1397 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే మనకు నార్మల్ ప్యాక్ 6 మంత్స్ రావడం జరుగుతుంది. అదే మనకు రీఛార్జ్ బదులు మనము ఇస్తున్నటువంటి ఈ స్కీమ్ను మీరు యూజ్ చేసినట్టయితే ఏ విధంగా మీకు బెటర్ అనేది మీకు ఆటోమేటిక్గా ఐడియా రావడం జరుగుతుంది. సో కొంచెం డిఫరెన్స్తో ఈ యొక్క హెచ్డి ఛానల్తో పాటు మీకు ఎలాంటి స్కీమ్ అయితే మీకు బెనిఫిట్ పొందవచ్చు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్ను రీఛార్జ్ చేసుకునే వారికి మంచి బెనిఫిట్, అలాగే నార్మల్ బాక్స్ ఉండే వాళ్ళకి హెచ్డి బాక్స్కు అప్గ్రేడ్ చేసుకోవాలనే వారికి బెనిఫిట్, అలాగే బాక్స్ సర్వీస్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది మంచి బెనిఫిట్. మెయిన్ ఏంటంటే అంటే వీడియోకాన్ డిష్ టీవీ వాడుతున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ మనం ఏదైతే ఇప్పుడు చెప్పామో రీఛార్జ్కి సంబంధించి కానీ అప్గ్రేడ్కి సంబంధించినటువంటి కానీ లేదా బాక్స్ సర్వీస్ వచ్చినటువంటి కానీ సో వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా చెప్పవచ్చు. ఇంకా ఇంకొక ఆప్షన్ ఏంటంటే డిష్ టీవీ ప్రోడక్ట్ను ఎవరైనా యూజ్ చేయాలనుకునే వారికి, ప్రోడక్ట్ షిఫ్ట్ అవ్వాలనుకునే వారికి కూడా ఈ యొక్క ఆఫర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా యూజ్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను. డిష్ టీవీకి సంబంధించి ఆ 6 మంత్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఆఫర్తో మనకు ఈ యొక్క ఆఫర్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఇందులో మనకు అంటే గతంలో మనము 5004కి సంబంధించినటువంటి ఒక నార్మల్ సెటప్ బాక్స్ కానివ్వండి, లేదా DCH 2090కు సంబంధించినటువంటి బాక్స్ కానివ్వండి, అందులో హెచ్డి సెటప్ బాక్స్తో పాటు నార్మల్ ప్యాక్ ఇచ్చేవాళ్ళం. బట్ ఈ యొక్క D7000కు సంబంధించి మనము హెచ్డి బాక్స్తో పాటు హెచ్డి ప్యాక్ మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ నార్మల్ ప్యాక్ చాలు, మాకు నార్మల్ ప్యాక్ అవసరం కావాలి, హెచ్డి అవసరం లేదనుకునే వాళ్ళకైతే ఆ ప్యాక్ అయితే ఈ యొక్క మోడల్కి అయితే సిస్టంలో అవైలబుల్ ఉండదు. కాబట్టి దీనికి లైట్గా ఓన్లీ హెచ్డికి సంబంధించి లైట్ హెచ్డి ప్యాక్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లైట్ హెచ్డి ప్యాక్లో మనము ఛానల్ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే 6 హెచ్డి ఛానల్ రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఛానల్స్ అన్నీ కూడా మనకు నార్మల్ ఎస్డీలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క హెచ్డి ఛానల్ మనం ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే అనిమల్ ప్లానెట్, TLC హెచ్డి వరల్డ్, అలాగే డిస్కవరీ హెచ్డి, జీ కేరళం హెచ్డి, అలాగే మన తెలుగులోకి వచ్చేసరికి జీ సినిమాలు హెచ్డి, జీ తెలుగు హెచ్డి, ఈ 2 ఛానళ్ళు మాత్రమే మనకు హెచ్డీలో అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఛానల్స్ కావాలి తెలుగులో అనుకునే వారికి, హెచ్డి ఛానల్ కావాలనుకునే వారికి సో మనం డైరెక్ట్గా మీరు ఆ ఎక్స్ట్రా అమౌంట్ వేసి యాడ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఛానల్కు సంబంధించి హెచ్డి ఛానల్ లైట్గానే ఉంటాయి. తర్వాత రిమైనింగ్ ఎస్డి ఛానల్ అన్నీ టోటల్గా మనకు ఫ్రీ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు పూర్తిగా ఆఫర్ 6 మంత్స్కి సంబంధించి ఛానల్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన యొక్క బాక్స్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే మన తరఫు నుంచి డైరెక్ట్గా మీరు ఇదివరకు ఏదైతే ఫార్మాట్ చెప్పామో అదే ఫార్మాట్ కాకుండా మీరు ఇప్పుడు D7000 అని మాత్రం మీరు టైప్ చేసి మన నెంబర్కు 7013158241 నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేసినట్టయితే మీకు ఆటో రిప్లై రావడం జరుగుతుంది. అందులో ప్రైస్ లిస్టు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది మనం ఏదైతే సింపుల్ ఫార్మాట్ చెప్తున్నామో ఆ ఫార్మాట్ కూడా రాంగ్ అనేది టైప్ చేసి పంపిస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మీకు రీప్లై అనేది డిలే అవుతుంది. మాన్యువల్గా మనం చెక్ చేసుకొని రీప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పుకోకుండా మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్క్రీన్లో ఏదైతే మీకు కనపడుతున్నదో అదేవిధంగా మీరు D7000 అని చెప్పి టైప్ చేసి మీరు పంపించినట్టయితే ఈ యొక్క బాక్స్కి సంబంధించి ప్రైజ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఈ ప్రైజ్ లిస్ట్ నచ్చినట్లయితే వెంటనే సేమ్ మన నెంబర్కి 7013158241 నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదా పేటిఎం ద్వారా కానీ మీరు అమౌంట్ పే చేసి బాక్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు మీకు డిష్ టీవీకి సంబంధించినటువంటి 7000 మోడల్కు సంబంధించి బాక్స్ అన్బాక్సింగ్, దాని యొక్క ప్రైజ్ లిస్టు, ఆఫర్ డీటెయిల్స్ అన్ని మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి లేటెస్ట్ ఆఫర్స్ కోసం, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని, తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.